సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని, ఆంఫీ రిజిస్టర్డ్ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కూడా. ఇవాళ 21 ఆగస్ట్ 2027 మార్కెట్ అప్డేట్ ఏందో చూద్దాము. ఈ వారంలో మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేశాయి, ఈ శుక్రవారం ఎలా క్లోజ్ అయ్యాయి, ఇక్కడ నుంచి నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియోలో నేను రివ్యూ చేయబోతున్నాను. ఫస్ట్ థింగ్, ఇవాళ మార్కెట్స్ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సో పెద్దగా నష్టాలు లేవు. ఇండెక్స్లో రెండు చూసుకున్నా, నిఫ్టీ చూసుకున్నా, అటు సెన్సెక్స్ చూసుకున్నా, నిఫ్టీ ఒక 2.9 పాయింట్స్ అంతే, జస్ట్ 0%. సెన్సెక్స్ కూడా అంతే, 15 పాయింట్లు, మోరర్లెస్ 0%తోనే క్లోజ్ అయ్యాయి. అండ్ మనం ఈవెన్ బ్యాంక్ నిఫ్టీ చూసుకున్నా కానీ పెద్ద గెయిన్ లేదు. సో ఇవాళ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే మనకి 0.46%, 57,761 దగ్గర క్లోజ్ అయింది మార్కెట్ ఇండెక్స్. సో నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా అంతే, మోరార్లెస్ జస్ట్ 0.1%తో అప్ అయింది. నిఫ్టీ స్మాల్ క్యాప్ మాత్రం కొంచెం డీసెంట్గా 0.69% గ్రో అయ్యి దగ్గర 20,000 దగ్గరలో రాబోతూ ఉంది నిఫ్టీ 100 స్మాల్ క్యాప్. దెన్ గోల్డ్ మాత్రం ఇవాళ 0.27% కొంచెం పెరిగింది నిఫ్టీ. దెన్ కమింగ్ టు సెక్టర్స్ చూసుకుంటే, సో మనం సెక్టోరల్గా చూసుకుంటే మార్కెట్స్ ఇవాళ మెటల్ డిడ్ వెల్, ఎందుకంటే కన్సిడరింగ్ అటు యూఎస్లో ఈల్డ్స్ పెరిగిపోయాయి. మెటల్స్ ఆర్ గుడ్ నౌ. 0.87% ఇవాళ నిఫ్టీ మెటల్ ఇండెక్స్. ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఉండింది, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ కూడా పాజిటివ్గా ఉండింది, రియల్ ఎస్టేట్ కూడా. సో ఇవాళ మాత్రం ఎఫ్ఎంసీజీ 0.73% డౌన్ ఉండింది, ఆటో కూడా ఒక 0.6% డౌన్ ఉండింది. దెన్ కమింగ్ టు మనం సెక్టర్స్ చూసుకున్న ఆర్ ఇప్పుడు ఈ వీక్లో ఎస్పెషల్లీ కొన్ని సెక్టర్స్ బాగా ఉన్నాయి. ఒకటి ఆటోమొబైల్స్ కానీ, బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ ఈ వారంలో బాగా పర్ఫామ్ చేశాయి ఇండెక్స్. అండ్ ఆన్ ద హోల్ కొన్ని స్టాక్స్ చూసుకుంటే మనము సపోజ్ నిఫ్టీ 500 చూసుకుందాం. 500లో చూసుకుంటే మాత్రం ఇవాళ మాత్రం వెల్స్పన్ ఎస్పెషల్లీ కొంచెం పెద్ద ఆర్డర్ వచ్చింది, 15% దగ్గర పెరిగింది. జిందాల్ ఎస్ఏడబ్ల్యూ కానీ అది కూడా ఒక 9%. అట్లా ఐఏఎఫ్ఎల్ ఫైనాన్స్, ఎన్సీసీ ఆఫ్టర్ లాంగ్ టైం ఎన్సీసీలో మళ్ళీ మనం కొంచెం మొమెంటం చూస్తున్నాము, 7% పెరిగింది. అట్లాగే రిలయన్స్ పవర్ ఆల్సో 6.5%. జేబిఎం ఆటో ఒక 6.35% ఆఫ్టర్ సమ్ టైమ్ ఇట్ హ్యాస్ కమ్ బ్యాక్. కార్ ట్రేడ్ కానీ అండ్ ఏజిస్ లాజిస్టిక్స్ అండ్ పీటీసీ ఇండస్ట్రీస్ ఇవన్నీ కూడా 5% అబోవ్ పెరిగాయి. సో ఇంకోటి టారిల్ ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్ లిమిటెడ్ కూడా కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ 5%. సో వీక్లీ చేంజ్లు చూసుకుంటే మాత్రం హైయెస్ట్ మాత్రం వెల్స్పనే టాప్ 500లో, నిఫ్టీ 500లో మాత్రం 21% పెరిగింది ఈ వారం వెల్స్పన్ కార్పొరేషన్. అండ్ జ్యోతి సిఎన్సి ఇంకొకటి వండర్ఫుల్ 19%. వెల్స్పన్ లివింగ్ కూడా ఎఫెక్ట్ అయింది 18-9%. సో ఏవైతే ఇవాళ గెయిన్ అయ్యాయో మోస్ట్ ఆఫ్ దెమ్ ఈ వీక్లీ మొత్తం కూడా బాగా పర్ఫామ్ చేసాయి. అర్బన్ కంపెనీ ఒక 11%, లెన్స్కార్ట్ 11%, లీలా ప్లాలెస్ హోటల్స్, జిందాల్ ఎస్ఏడబ్ల్యూ అండ్ మోతిలాల్ ఓసాల్ కూడా ఒక 10% పెరిగాయి. సో మల్టిపుల్ సెక్టర్స్ యాక్చువల్లీ, ఒకటి కాకుండా ఇది ఏదో ఒక సెక్టర్ కాకుండా టాప్ స్టాక్స్ మాత్రం మల్టిపుల్ ఉన్నాయి. సో ఇవాళ మాత్రం మనం చూసుకుంటే సేమ్ నిఫ్టీ 500లో కీ స్టాక్స్ ఏవైతే లాస్ అయ్యాయో చూసుకుంటే హిమాద్రి స్పెషాలిటీ ఇవాళ 7% డౌన్ అయింది. దో నంబర్స్ బాగా ఉన్నా సమ్హౌ ఎర్నింగ్స్ బాగా ఇచ్చినా కానీ కంపెనీ అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు, దాని ప్రైస్ పర్ఫామ్ చేయట్లేదు. బలరాంపూర్ చీనీ ఆఫ్టర్ నిన్న మొన్న స్టాక్స్ బాగా, షుగర్ స్టాక్స్ బాగా పర్ఫామ్ చేసే సమ్హౌ ఇవాళ మాత్రం ఒక 4% డౌన్ అయింది. సుమిటోమో కెమికల్స్ కానీ, బ్రిటానియా ఇండస్ట్రీస్ కూడా ఒక 3%+ డౌన్ అయింది. ఉషా మార్టిన్, సో ఇవి కూడా. సో ఇక్కడ కూడా కొన్ని వీక్లీ చూసుకుంటే మాత్రం కొన్ని స్టాక్స్ ఎక్కువగా డౌన్ అయింది. మాత్రం హిమాద్రి 16% పడిపోయింది. స్నైడర్ ఎలక్ట్రిక్ ఒకటి, టాటా మోటార్స్ పీవీ, ఎస్పెషల్లీ టాటా మోటార్స్ ఇంకా వాళ్ళ డిసిషన్ కాకపోవడం ఎఫెక్ట్ అయింది 10%. బెల్ రైస్ కూడా అంతే. సో బ్రెయిన్ బీజ్ ఒక 8.24 అండ్ ఆస్టన్ డిఎం క్వాలిటీ కేర్ ఇది కూడా ఒక 8% పడిపోయాయి. సో కమింగ్ టు
ఒక 52 వీక్ హై. బికాజ్ ఇట్లాంటి స్టాక్స్‌లో ఏంటంటే మొమెంటమ్ వచ్చి ఉంటది. ఇట్లాంటి మొమెంటమ్ కొన్ని రోజుల కన్నా కూడా మల్టిపుల్ డేస్ ఉండే అవకాశం ఉంది. ఇక్కడ కూడా నిఫ్టీ 500నే చూద్దాము. ఇది టాప్ 500 స్టాక్స్‌లోనే డేటా ప్యాటర్న్స్ హస్ కమ్ బ్యాక్. మొమెంటమ్ ఈస్ స్ట్రాంగ్ నౌ. ఒక 4% పెరిగింది. అండ్ లాస్ట్ 1 ఇయర్‌లో దగ్గర 100% పెరిగింది. పిరామల్ ఫార్మా మొమెంటమ్ ఈస్ బ్యాక్ 3.2% పెరిగింది. సో అండ్ హైయెస్ట్ ఉంది. 52 వీక్ హై దగ్గర ఉంది ఇప్పుడు. అట్లాగే యాక్మే సోలార్ కూడా 52 వీక్ హై దగ్గర ఉంది. వెల్స్పన్ నేను చెప్పాను ఆల్రెడీ. సాయి లైఫ్ సైన్సెస్ ఆల్సో కేమ్ బ్యాక్ నౌ. సో ఇట్ ఈస్ మొమెంటమ్ వచ్చింది ఈ స్టాక్లో కూడా. అట్లాగే నెట్వెబ్ టెక్ కూడా ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక నెల 2 నెలల తర్వాత ఇట్ హెస్ కమ్ బ్యాక్ నౌ. సో నెక్స్ట్ వీక్లో ఏవైనా మీరు ఇన్వెస్ట్ చేసి షార్ట్ టర్మ్ చేయాలనుకుంటే ఇప్పుడు ఈ మొమెంటమ్ ఉన్న 52 వీక్ హై దగ్గర ఉన్న వాటిని కొంచెం ఫర్దర్ అనలైసిస్ చేసుకుంటే ఏంటంటే షార్ట్ టర్మ్లో ప్రాఫిట్స్ జనరేట్ చేయడానికి హయ్యర్ స్కోప్ ఉంటుంది ఈ స్టాక్స్ని చూసుకుంటే. కొన్ని స్టాక్స్ ఏంటంటే 52 వీక్స్ లో స్టాక్స్ని మనం అవాయిడ్ చేయడానికి బెటర్. సో అందులో కూడా చూసుకుంటే ఆదిత్య బిర్లా లైఫ్ స్టైల్, సో ఇది 52 వీక్ లో దగ్గర ఉంది. అట్లాగే సన్ టీవీ, ఇండియన్ రైల్వే, ఐఆర్సిటీసీ రైల్వే స్టాక్స్ అన్నీ కూడా అంత బాగా పర్ఫామ్ చేయట్లేదు. మళ్ళీ బడ్జెట్ వచ్చేంత వరకు ఐ డోంట్ సీ దట్ మచ్ హ్యాపెనింగ్. సో ఏమైనా ఉంటే మాత్రం క్లీనప్ చేసుకొని మొమెంటమ్ బాగున్న సెక్టర్ కానీ స్టాక్స్లోకి మూవ్ చేసుకుంటే మీ క్యాపిటల్ గ్రో అవుతుంది. లేకపోతే మీ లాస్ అట్లాగే ఉండిపోతుంది పోర్ట్ఫోలియోలో. సో డాబర్ కానీ, సో ఇవి మొమెంటమ్, ఇవి 52 వీక్ లో దగ్గర ఉన్నాయి. అయినంత వరకు కుదిరితే మరీ ఫ్రెష్గా ఎంట్రీ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. సో ఈ వారం చూసుకుంటే మనం ఈ వీక్లీ చేంజ్ చూసుకుంటే దగ్గర నిఫ్టీ 50 161% పాయింట్స్ పడిపోయింది. ఒక 0.66% నెగిటివ్లో ఉండింది ఈ వీక్లో. సో సేమ్ వే లాస్ట్ ఇయర్లో నియర్లీ 3.26%. లాస్ట్ 1 మంత్లో ఇక్కడ నుంచి చూసుకుంటే మోరల్లెస్ ఫ్లాట్గా మార్కెట్స్ మూవ్ అయ్యాయి. సో నెక్స్ట్ వీక్ ఎలా ఉండబోతుంది అనేది మాత్రం మోస్ట్ ప్రాబబ్లీ డిపెండ్స్ ఆన్ ద క్రూడ్ ప్రైస్ మాత్రమే. దో అర్నింగ్స్ సీజన్ అయిపోయింది. మోరల్లెస్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ తన రిజల్ట్స్ అన్నీ అనౌన్స్ చేసేసాయి. సో ఈ లెక్కన నెక్స్ట్ గ్రోత్ ఏదైనా సరే డిపెండ్స్ ఆన్ పక్కా క్రూడ్ మీద. అండ్ ఆల్సో కొన్ని డిసిషన్స్ ఉన్నాయి. యుఎస్ బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి. దేర్ బై ఏంటంటే బంగారం వైపు ఇన్వెస్ట్మెంట్స్ మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. బంగారం కొంచెం మూవ్ అయ్యే అవకాశం ఉంది. సో మనం ఇవాళ డైలీ చూసుకున్నా కానీ మార్నింగ్ ఇవాళ మంచి పాజిటివ్గా మార్కెట్ స్టార్ట్ అయ్యాయి. ఆ తర్వాత మాత్రం సెల్ ఆఫ్ జరిగింది. వీక్లీ సెల్ ఆఫ్, చాలామంది ప్రాఫిట్ బుక్ చేసుకొని ఇవాళ ఫ్లాట్గా క్లోజ్ అయ్యాయి. సో ఒకటి ఏంటంటే మాత్రం జనరల్గా నెక్స్ట్ వీక్ మనం చూసుకుంటే ఈ వీక్లో మల్టిపుల్ అదర్ కంట్రీస్ ఏవైతే ఎమర్జింగ్ మార్కెట్స్ ఉన్నాయో అవి కరెక్ట్ అయ్యాయి. ఎక్కడైతే ఏఐ బేస్డ్ సౌత్ కొరియా కానీ, తైవాన్ కానీ, జపాన్ కానీ. సో క్యాపిటల్ మైట్ మూవ్ టు మన ఇండియాకి మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే కొన్ని రోజులు ఎఫ్ఐ పాజిటివ్ ఉంది, ఆర్ ఎఫ్ఐ సెల్లింగ్ కొంచెం ఆగిపోయిందని చెప్పాలి. జూలై తర్వాత కొంచెం తగ్గిపోయింది. ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మాత్రం ఎఫ్ఐఎస్ ఇన్ఫ్లోస్ ఈ కంట్రీస్ నుంచి ఎక్కడైతే సెల్ ఆఫ్ జరుగుతున్నాయో మార్కెట్స్ 8 to 10% ఒక్కొక్క రోజు పడిపోతూ ఉన్నాయి. 5% పడిపోతూ ఉంది సౌత్ కొరియాలో కానీ, జపాన్లో కానీ. అలాంటి నుంచి క్యాపిటల్ ఇండియాకు మూవ్ అయ్యే అవకాశం ఉంది నెక్స్ట్ వీక్ ఆర్ కమింగ్ వీక్స్లో. సో ఆ లెక్కను చూసుకుంటే ఒక వైప్ ఆఫ్ స్టోరీ ఏంటంటే మార్కెట్ 24,200 కాదు, ఉండాల్సింది 25,200 దగ్గర. బట్ ఎట్ ద సేమ్ టైం మనకు ఒక ఓవర్ హ్యాంగ్ ఉంది. మనం క్రూడ్ ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అవుతున్నాము. అక్కడేమో 93-94 దగ్గర క్రూడ్ రన్ అవుతూ ఉంది, బ్రెంట్ క్రూడ్. సో విచ్ ఈస్ వెరీ డేంజరస్ టెరిటరీ. ఎందుకంటే చాలా సెక్టర్స్ మన ఇండియాలో మళ్ళీ మనం ఇంపోర్ట్ కూడా 80+ చేసుకుంటాము, ఆయిల్ మీద డిపెండ్ అవుతుంది. కాబట్టి హోప్ఫుల్లీ వీకెండ్ కొంచెం ఈ ప్రైస్ 90 దాటకుండా 90కి దగ్గరలో కానీ కిందికి వెళ్తే మాత్రం వీ విల్ సీ ఎ పాజిటివ్ వీక్ నెక్స్ట్ వీక్. సో నా సజెషన్, ప్లీజ్ రివ్యూ యువర్ పోర్ట్ఫోలియో వీకెండ్. కొంచెం స్టడీ చేయండి, స్టాక్స్ గురించి స్టడీ చేయండి, చదవండి, వినండి. దేర్ బై నెక్స్ట్ వీక్కి ప్లాన్ చేసుకోండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కంపల్సరీ పోస్ట్ చేయండి ఆర్ రీచ్ అవ్వండి ఈ నంబర్స్కి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.